ఇవాళ యాక్చువల్లీ నేను ఎప్పుడో రావాలి. తెలంగాణ వ్యాప్తంగా 12,685 సర్పంచులే ఉన్నారు. 12,000 మంది పైన సర్పంచులు ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది బిల్లులు రాక. గౌరవ వేతనం కూడా రావట్లేదు వాళ్ళకి. పాపం సర్పంచులకు గౌరవ వేతనం కూడా రావట్లేదు. ఇవాళ ఆనాడు ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీగా ఎవరైతే మాట్లాడినరో ఇవాళ అధికారం వచ్చినాక వాళ్లకు వస్తలేవని చెప్తే ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసి సర్పంచ్ల వెంటనే దసరాలో మనకి ఇవ్వకపోతే నీ సంగతి చెప్తా అని చెప్పొచ్చిన. ఇక ఇక్కడ కూడా ఏమడుగుతున్నాం మనం ఎప్పుడు రైతులు గొంతమ్మ కోరికలు కోరే వాళ్ళం కాదు. రైతులుగా ఆనాడు ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళ నాయకుల సమక్షంలో ఇది గొప్పగా చెప్పింది కాబట్టి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ బేషరతుగా చేయాలన్నా మనం. బేషరతుగా దానికి కార్డు లింక్ పెట్టుడు, ఇన్కమ్ ట్యాక్స్ లింక్ పెట్టుడు ఇంకోటి కాదు. రైతు నువ్వు చెప్పింది అట్లా ఆనాడు కనుక మీరు ఈ విషయాలని చెప్పి ఉంటే ఇవాళ మేము అడిగటం కాదు. కాబట్టి 2 లక్షల రుణమాఫీ విషయంలో అందులో ముఖ్యంగా కోఆపరేటివ్ వ్యవస్థలో మాత్రం రైతాంగానికి మోసం చేశారు. అత్యధిక మోసం జరిగింది ఎక్కడ అంటే కోఆపరేటివ్ వ్యవస్థగా జరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఎంతమంది రైతులు 14 మంది అన్నారా? 1400 మంది రాలేదు. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రైతులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి డిమాండ్ చెల్లించమని చెప్పి ఇక్కడ కోరితే పోలీసులు పంపించారు. ఇంతమంది పోలీసులు దగ్గర మన నక్సలెట్లమా, మన సంఘ విధుల శక్తులమా, మన కొట్లాటోళ్ళమా అడుగుతాం మనం. ఇవాళ అంటే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు న్యాయమైన సమస్య పరిష్కరించమని చెప్పినప్పుడు వాడేది మాత్రం పోలీసులని చెప్పి అర్థమైంది. ఈయన కూడా దానికి అతీతం ఏం కాదు. కాబట్టి ఇవాళ రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ గడికేసర్ సొసైటీలో కావచ్చు, మొత్తం కావచ్చు, వెంటనే చెల్లించాలని చెప్పి నేను వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి. రెండవ డిమాండ్ చేస్తున్నా, ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకులలో ఇవాళ మా రామిరెడ్డి గారు చెప్పిన 9% మేము కమర్షియల్ బ్యాంకులు తెచ్చుకొని 7% మేము రుణం ఇస్తున్నది అంటే కోఆపరేటివ్ వ్యవస్థ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ కోఆపరేటివ్ వ్యవస్థకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన వడ్డీ అయితే ఉందో ఆ వడ్డీని తక్షణమే ఎప్పటికప్పుడు చెల్లించమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. మూడవది, సరిగా రైతులకు 500 రూపాయల బోనస్ అదంతా తర్వాత విషయం. కానీ రైతుతో గోక్కునే ప్రయత్నం చేయకండి, రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇవాళ రైతు బంధు ఉండే ఈయనేం చెప్పిండు, 5,000 ఎంపీ షాది, సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయల ఎంపీ షాది, నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతాంగం కూడా ఇస్తా అని చెప్పిండు. ఏ భూములైతే కలిగి ఉన్న యజమాని వ్యవసాయం చేయకపోతే కౌలు తీసుకున్న రైతులు కూడా ఇస్తా అని చెప్పిండు. మీకు తెలుసు, చివరికి రైతు దగ్గర కూలీ చేసే రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మనం చెప్పలే, ఆయన చెప్పిండు. ఇవాళ 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 పైచిలకు సమస్యలు ఏవైతే చెప్పిండో గవాడి గురించి అడుగుతుంది తప్ప మన ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వాళ్ళు చెప్పండి మనం అడగట్లేదనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీరు అనుకుంటాను, ఆయన ఒక మాట చెప్పిండు, ఏదో మోసం చేయొచ్చు, మోసం చేస్తావు, ఒక్కరోజు చేస్తావు, ఒకసారి చేస్తావు, ఎక్కలెక్కలు చెల్లదు. కాబట్టి ఇచ్చిన మాటలు మళ్ళొకసారి చదువుకో, ఇచ్చిన హామీలు మళ్ళొకసారి చదువుకొని ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. రైతు బంధు విషయంలో ఇస్తావా లేదా? ఇప్పుడు నువ్వు మన రుణమాఫీ అన్నావు, ఇప్పుడు రెండో పంట వస్తుంది. ఆల్మోస్ట్ రెండో పంట రెండింటి కలిపితే 13,000 కోట్లు అవుతుండే. నువ్వు 17,000 కోట్లు ఇచ్చినా అని చెప్పినావు, అది కూడా నమ్మకం లేదు. 17,000 కోట్లు ఇచ్చినావా, 12,000 కోట్లు ఇచ్చినావా, ఎవరి దగ్గర లెక్కలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు. సీఎంఓ ఆఫీస్ దగ్గర వెలువడ్డటువంటి పత్రికా ప్రకటన తప్ప నిజమైన లెక్కలు ఇప్పటిదాకా లేవు. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆ రైతు బంధు రావాల్సిన పైసలు అన్నీ కలిపి ఇచ్చే గవే ఇవ్వచ్చు తప్ప ఒక్క సింగిల్ పైసా ఎక్కువ రాలే. డాల్బోల్ చేసే ప్రయత్నం,
తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ గంత ఎడ్డోళ్ళు అని అనుకోకు సుమా. అన్ని విషయాలు అర్థమవుతాయి. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి శక్తి సత్తా రైతాంగానికి ఉంటుంది. కాబట్టి రైతులకు మోసం చేయకుండా రైతులకు ఇచ్చిన హామీల ప్రకారంగా గతంలో ఇచ్చిన అన్ని కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.